హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్పెషల్ అండి. టమాటాలు కొత్తిమీరతో పచ్చడి ఎలా చేయాలో రోటి పచ్చడి చూపిస్తాను. వీడియోలోకి వెళ్దామండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి 4 టమాటాలు తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ తోటిని తీసి పక్కన వేసేసి పెద్ద ముక్కలు కట్ చేసేసుకొని ఇవన్నీ కళాయిలో వేసేసుకోవాలి. ఇలా కళాయిలో వేసేసుకొని ఒక 12 పచ్చిమిరపకాయలని కొంచెం తుంపుకొని వేసుకోండి. ఈ మధ్య పచ్చిమిరపకాయలు బాగుంటలేదు, కొంచెం తుంపుకొని చూసుకొని వేసుకోండి. ఈ రోటి పచ్చళ్ళు చాలా రకాలు చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. నిలవ పచ్చళ్ళ కన్నా రోటి పచ్చళ్ళు హెల్త్కి మంచిది కదండి. అందుకోసమని రోటి పచ్చడి కంపల్సరీ ఉండాలి, బాగుంటుంది. సింపుల్గా ఈజీగా ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. రోట్లో చేయకపోయినా రోట్లో చేసిన టేస్ట్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ టమాటాలు పచ్చిమిరపకాయలని మీడియంలో పెట్టుకొని కొంచెం మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసి మళ్ళీ దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండు దీనిలో వేసేసుకోవాలి. వేసేసుకొని మగ్గనివ్వాలి. దీన్ని కూడా ఒక నిమిషం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో బిజీగా రోల్లోనే నూరాలు కానీ అలా ఉండాలి అనిపిస్తుంది కదా, ఎప్పుడైనా రోటి పచ్చడి తినాలి అని. అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మిక్సీలోనే ఆ టేస్ట్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి కల్లుప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి ఫస్ట్ ఇవైతే మిక్సీలో కొంచెం కచ్చాపచ్చాగా నలగనివ్వాలండి. పలసిచ్చుకుంటూ ఒకేసారి తిప్పకూడదు, కొంచెం అలా పలసిచ్చుకుంటూ 2-3 సార్లు ఇలా చేస్తే కచ్చాపచ్చాగా నలిగిపోతాయి. ఇప్పుడు చల్లారిపోయిన ఈ టమాటా ముక్కలు ఇవన్నీ దీంట్లో వేసేసుకొని ఇది కూడా సేమ్ అలాగే పలసిచ్చుకుంటూ తిప్పుకోవాలి. సేమ్ మనం రోల్లో ఎలా అయితే చేస్తామో అదే ఫీల్ వస్తుంది. మనం ఇదివరకు మన అమ్మమ్మల దగ్గర తినుంటాం కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.